రెండేళ్లలో బీజేపీ ఎటువంటి కార్యక్రమాలు తీసుకోబోతుంది? పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ఎటువంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి? నిర్ణయాలు దాని పరిస్థితి బట్టి అప్పుడు ఉన్నటువంటి మూమెంటరీ ఉంటాయి ఎప్పుడైనా. బట్ లాంగ్ రన్ మూమెంట్ ఏంటంటే మా పార్టీ మీరు చూడండి, మా పార్టీ ప్రతిరోజు ఏదో కార్యకర్తలు ఉన్నారు. పార్టీలో రెండు రకాలైనటువంటి కార్యక్రమాలు. ఒకటి జాతీయ పార్టీ కార్యక్రమం, ఒకటి స్టేట్ పార్టీ కార్యక్రమాలు, మూడోది సంస్థాగతమైన కార్యక్రమాలు, నాలుగోది ఆందోళనకరమైన కార్యక్రమం, ఇష్యూ బేస్డ్. ఇప్పుడు ఎడ్యుకేషన్ పాలిటిక్స్ ఈరోజు తెలంగాణలో చాలా అవసరం. ఎందుకంటే ప్రజల ఒక సమస్యల మీద ఎవరో ఒకటి పోరాడాలి. బీఆర్ఎస్ పోరాడే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి నైతిక హక్కు కోల్పోయారు. వాళ్ళు కరప్షన్ అగేన్స్ట్ ఫైట్ చేయలేరు. బికాజ్ ఇట్ వాజ్ అ కరప్ట్ పార్టీ, ఇట్ వాజ్ అ కరప్ట్ గవర్నమెంట్. దే కాంట్ ఫైట్ అగేన్స్ట్ ఫ్యామిలీ రూల్ బికాజ్ దేర్ ఇస్ ఎ ఫ్యామిలీ రూల్. వాళ్ళు ఫీ రియంబర్స్మెంట్ ఫైట్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళ టైంలో నుంచే ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. వాళ్ళు రైతుల గురించి మాట్లాడలేరు. ఎందుకంటే వాళ్ళ టైంలోనే రైతులకు బేడీలు వేశారు. వాళ్ళ టైంలోనే రైతులు సూసైడ్లు ఎక్కువైనాయి. వాళ్ళు దేని మీద మాట్లాడే నైతిక అధికారం వాళ్ళకి దేంట్లో లేదు. వాళ్ళకు ఏదో మాట్లాడటమే. నైతికమైన అధికారం బీజేపీకి మాత్రం ఉంది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని ప్రజల్లో తీసుకుపోతాం. అంటే ఏది తీసుకున్నా ప్రజలు మాత్రం ఉన్నారు, కార్యకర్తలు కొత్త నిర్మాణం అవుతున్నారు. కాబట్టి డెఫినెట్గా మా ఒక కార్యక్రమాలు అయితే ఉన్నాయో ఇట్ విల్ బి బేస్డ్ ఆన్ ఎడ్యుకేషనల్ మోడ్. రామచంద్ర, మీరు చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు, అగ్రెసివ్గా మీరు చెప్తున్నారు. కానీ తెలంగాణలో హోప్లెస్ లీడర్స్ ఎక్కువ ఉన్నారు. దానివల్లే కేంద్ర నాయకత్వం పెద్దగా ఇక్కడ ఫోకస్ చేయట్లేదు. ఏదో కార్యక్రమాలు అన్ని రాష్ట్రాలు ఇచ్చినట్టు ఇస్తున్నారు, పెద్దగా ఇక్కడ ఆశ లేదు అనే వాదనకు మీరు ఏం చెప్తారు? వాదన ఎవరు చేస్తున్నా నాకైతే అర్థం కాదు. మన మోదీ ఎందుకు వచ్చాడండి? పర్లేకి వచ్చాడా? ఇల్లు వచ్చారు. తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయా మన దగ్గర? ఎలక్షన్స్ ఉన్నాయా? లేవు కదా. ఎందుకు వస్తాడు అమిత్ షా? ఎలక్షన్ వచ్చినప్పుడు వస్తాడు. ఇప్పుడే వచ్చి టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటాడు ఇక్కడ? ఇవన్నీ మాటలు ఏంటంటే పనికిరాని ఒక విశ్లేషణ చేసి కొంతమంది బీజేపీని బలహీనపరచడానికి చేసే మాటలు. నేను చెప్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ టార్గెట్ మా ఒక పార్టీకి ఉన్నది. ఒడిశా టార్గెట్ పెట్టినాం, గెలిచినాం. బెంగాల్ టార్గెట్ పెట్టినాం, గెలిచినాం. అస్సాం టార్గెట్ పెట్టినాం, గెలిచినాం. నెక్స్ట్ తెలంగాణ ఇది టార్గెట్. మీరు 100% ఈరోజు మన ఇంటర్వ్యూ రాసుకుని ఇప్పుడు నేను చెప్తున్నాను, మళ్ళీ తర్వాత ఇదే ప్లే చేయండి మీరు. 100% తెలంగాణలో కూడా బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. రామచంద్ర, 2018లో కూడా బీజేపీ తెలంగాణ టార్గెట్ చేసిన, 2023లో కూడా టార్గెట్ చేసిన నేతలు చెప్పారు, మీలాంటి ముఖ్య నేతలు కూడా చెప్పారు. కానీ ఫలితాలు లేదు, ఫలితాలు రాలేదు. బెంగాల్ వాటిని చేసినాం. బెంగాల్లో కూడా మేము ఫస్ట్ టార్గెట్ ఇచ్చినాం, కానీ కాలేకపోయినాం. సెకండ్ టైం ఇచ్చినాం, కొద్దిగా దగ్గర వచ్చినాం. థర్డ్ టైం అయింది. ఇప్పుడు కూడా మీరు చెప్పినట్టు థర్డ్ టైం అవుతుంది ఇక్కడ. డోంట్ వరీ. ప్రధానంగా కాంగ్రెస్ ఒక ఆరోపణ చేస్తుంది, కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది, బయటికి కనిపించారు కానీ లోపల కలిసి చేస్తారని దశాబ్ద కాలంగా నడుస్తుంది. ఈ విమర్శ నడుస్తుంది. బీఆర్ఎస్ ఇన్ని రోజులు వెనకుండి చేశారు, ఇప్పుడు పొత్తు పెట్టుకుంటారన్న వాదన. బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వీళ్ళు కలిసి అని చెప్పాను. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వీళ్ళు కలిసి బీజేపీ కలిసి చెప్తున్నారు. వాళ్ళిద్దరు ముందు తేల్చుకోండి ఎవరు కరెక్ట్ అని చెప్పి. ఫస్ట్ థింగ్, బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ కలిసి వాళ్ళు అంటారు కదా, వాళ్ళు కరెక్టా? కాంగ్రెస్ ఏమంటే వీళ్ళిద్దరు కలిసి అని చెప్తున్నాను. కానీ నేనేమంటున్నా అంటే వాళ్ళిద్దరు ఒకటి. టుడే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. ఎందుకు చెప్తున్నా అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ ఇద్దరు స్టాండ్ ఒకటే. ఉమెన్ రిజర్వేషన్ మీద ఇద్దరు స్టాండ్ ఒకటే. డీలిమిటేషన్ మీద ఇద్దరు స్టాండ్ ఒకటే. బీజేపీ మీద పొలిటికల్ స్టాండ్ ఇద్దరిది ఒకటే. కరప్షన్లో ఇద్దరు ఒకటే. తర్వాత ఒకరి కరప్షన్ ఒకరు కవర్ చేసుకునేటటువంటి సంబంధం కనబడతా ఉంది. కాళేశ్వరం మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఒక కాంగ్రెస్ పార్టీ? అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అదే వీళ్ళు పిచ్చి మాటలు. కానీ వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నోటు కేసు మీద ఎందుకు తీసుకోలేదు? వీళ్ళందరూ మ్యాచ్ ఫిక్సింగ్, వాళ్ళిద్దరి మధ్య మ్యాచ్ ఫిక్స్ తీసుకొని మాకు ఇది అండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే సార్.